జై సాయిరాం. రాజైన సింహాన్ని ఒక చీమతో పోల్చినట్లు దేవాది దేవుడైనటువంటి మహాదేవుణ్ణి అంటే శివుణ్ణి దేవతలతో జమ కట్టినట్లు బాబాని సాధారణ గురువులతో పోల్చుతున్నారండి. బాబా గారిని అసంపూర్ణమైనటువంటి అంటే ఇంకా సంపూర్ణం కానటువంటి యోగులతో జమ కడుతూ ఉన్నారన్నమాట, పోలుస్తూ ఉన్నారన్నమాట. బాబా గారిని మనం ప్రేమించే ముందు, సేవించే ముందు, ఆరాధించే ముందు అసలు బాబా ఎంతటి పరమ గురువో, ఎంతటి సర్వజ్ఞుడో, బాబాకి ఇతర మహాత్ములకి ఉన్నటువంటి భేదం ఏమిటో, బాబా గారి యొక్క ప్రత్యేకత ఏమిటో, వైభవం ఏమిటో మనం తెలుసుకోవాలండి. అప్పుడే జీవితాంతం ఆయన్ని పట్టుకొని ప్రశాంతంగా తృప్తిగా జీవించగలుగుతాం. క్షేమంగా శుభంగా మన కుటుంబంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాం అన్నమాట. అంటే ఆ స్థితిని ఆయన మన దగ్గరుండి మనకు ప్రసాదించడం జరుగుతుంది. తద్వారా ఇప్పుడు పొందినటువంటి చెప్పబడినటువంటి లాభాలను మనం పొందగలుగుతాం అన్నమాట. అయితే దీన్ని మనం విని వదిలేయకుండా ఇది నిజమా కాదా అని ఎవరికి వాళ్ళు సచ్చరిత్ర చదివి, బాబాకు సంబంధించిన తత్వగ్రంథాలు చదివి అర్థం చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. అప్పుడే బాబా పాదాలను గట్టిగా పట్టుకుంటాం. అయితే ఎంతోమంది అవతార పురుషులు, మహాత్ములు, సిద్ధులు అవతరించారండి. మరి బాబాకి వీళ్ళకి భేదం ఏమైనా ఉందా అని విచారిస్తే కనుక ఎంతో భేదం ఉందండి. బాబా ఒక విలక్షణమైనటువంటి విశిష్టమైనటువంటి గురువుగా మనకి సచ్చరిత్ర ద్వారా దర్శనమిస్తూ ఉన్నాడనమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన వీళ్ళందరూ తెలుసు కదండి మీకు. చాంగదేవుడు, జ్ఞానదేవుడు, అలాగే లహరి మహాశైలు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, జీసస్, మహమ్మద్ ప్రవక్త, పతంజలి మహర్షి, చవన మహర్షి వీళ్ళంతా ఎన్నో యోగ మహిమలు చేశారండి. కానీ ఊపిరితిత్తులు కక్కి చెట్టుకు ఆరవేయటం, ప్రేగులు బయటికి తీసి నీటితో కడగడం లాంటి మహాయోగ ప్రక్రియ బాబా గారు తప్ప ఎవ్వరూ చేయలేదండి. ఇదొకటి. అలాగే వశిష్ఠ మహర్షి, శక్తి మహర్షి, పరాశర మహర్షి పురాణాల్లో విన్న వాళ్ళకి వీళ్ళ పేర్లు కొద్దిగా గుర్తేనండి. అలాగే వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి, సుఖ మహర్షి, మైత్రేయ మహర్షులు వీళ్ళందరూ కూడా కొంత సర్వజ్ఞత్వాన్ని ప్రదర్శించారు. అంటే వాళ్ళు ఉన్న చోటనే ఉండి చాలా చోట్ల జరిగే కొన్ని విషయాలను వాళ్ళు తెలుసుకోగలిగేవాళ్ళు. కానీ బాబా గారు ఎక్కడ ఏం జరుగుతున్నా ప్రతీదీ బాబా గారికి కోసుకొచ్చినట్టు తెలిసిపోయేదండి. అంటే బాబా గారు మాత్రం పూర్ణ సర్వజ్ఞత్వాన్ని ప్రదర్శించారు. ఇదొక విషయం. అలాగే దత్తాత్రేయుడు, నరసింహస్వామి, శ్రీపాదుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో యోగ లీలలు చేశారండి, ప్రదర్శించారు. ఎంతో అద్భుతంగా, అనిర్వచనీయంగా, మధురంగా, మనోహరంగా ప్రదర్శించడం జరిగింది. కానీ ఇక్కడ బాబాకి కొంత వ్యత్యాసం ఉంది. ఏంటంటే ప్రతి జీవిలో నేనున్నాను అనే సత్యాన్ని బాబా గారు ప్రదర్శించినంతగా ఎవరూ ప్రదర్శించలేదండి. అంటే అందరూ ప్రదర్శించారు, కానీ బాబా గారు ఎక్కువగా పూర్ణంగా ప్రదర్శించారన్నమాట. ఇప్పుడు ఎద్దుని కసాయివాడి ముంగిట్లో కట్టేశారనుకోండి, బాబా గారు ఏమన్నారు ఒకనాడు, అరే నన్ను కసాయివాడి ముంగిట్లో కట్టేశారు, నాకు చాలా బాధగా ఉంది, విసుగ్గా ఉంది, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, నువ్వు వెంటనే వచ్చి నన్ను విడిపించు అన్నారు బాబా గారు. మనం ఏమంటాం, కసాయివాడి ముంగిట్లో ఎద్దు కట్టేశారు, అరే వాడు మనల్ని మోసం చేశాడు, వెళ్ళి వెంటనే దాన్ని తీసుకొచ్చేయండి అంట. బాబా గారు ఏమన్నారు, నన్ను కట్టేశారు, నన్ను విడిపించు అన్నారు. అంటే అర్థం ఏమిటి, మీకు అక్కడ ఎద్దు మాత్రమే కనిపిస్తుంది, కానీ అందులో ఉన్న చైతన్యమే బాబా. ఆ రూపము కూడా బాబా రూపమే, అది బాబా యొక్క మరొక శరీరమే అని బాబా గారు అక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. అలాగే ఒక్కొక్క రొట్టె వేసి ఒక ఆవిడ
ద్వారకామాయికి వెళ్ళినప్పుడు ఏమన్నారు బాబాగారు, అమ్మా ఆకలిగా ఉందని నీ దగ్గరికి వస్తే నువ్వు చేసుకుంటున్నటువంటి రొట్టెలో ఒక ముక్కని విసిరావమ్మా, నాకు ఉన్నటువంటి ఆకలిని తీర్చావు, ఇలాగే ఎప్పుడు చేస్తూ ఉండు అని చెప్పి బాబాగారు చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఆ ఒక్క శరీరంలోని చైతన్య శక్తియే బాబా అని మాకు అర్థమవుతుందన్నమాట. అలాగే ఒక వ్యక్తి పొల్ల పెరుగు తింటే అనారోగ్యం చేస్తుందని డాక్టర్లు చెప్పినా కూడా తింటుంటే అతని భార్య బాబాను అడుగుతుంది, బాబా ఈ యొక్క ప్రమాదం నుండి, ఈ యొక్క అనారోగ్యం నుండి నన్ను రక్షించు బాబా అంటే అప్పుడు బాబాగారు పిల్లి రూపంలో వెళ్ళి పెరుగు తినేసేవాళ్ళు. అతను తినడానికి అవకాశం లేదు. అప్పుడు అతని రోగం తగ్గుముఖం పట్టింది. కానీ ఒకనాడు అతను పిల్లి తినేస్తుంది అని అక్కడే ఉండి పిల్లి రాగానే దాన్ని కొడతాడు, అది వెళ్ళిపోతుంది. తర్వాత పొల్ల పెరుగు తింటాడు అతను. ఇక్కడ మసీదుకు వెళ్ళినప్పుడు బాబాగారు అంటారు అతనితో, ఇక్కడ ఒకడు పొల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు, నేను రోజు అతను తినకుండా నేను వెళ్ళి అతన్ని రక్షిస్తున్నాను అని చెప్పేసి బాబాగారు చెప్పడం జరిగింది. అంటే కుక్క రూపంలో, ఆ పిల్లి రూపంలో బాబాగారు వెళ్ళారా అంటే కాదు, ఆ పిల్లి శరీరములో చైతన్యముగా బాబా ఆల్రెడీ ఉన్నాడు, ప్రత్యేకించి రూపంలో వెళ్ళటం కాదు. కాబట్టి చైతన్య శక్తి రూపంలో ఉన్న బాబా ఆ పిల్లి శరీరంలో ఉన్న మనస్సును కదిలించి అక్కడికి వెళ్ళేలా చేసి బాబాగారు ఆ పని చేసి అతన్ని తినకుండా ఆపడానికి ప్రయత్నం చేశారన్నమాట. కాబట్టి అక్కడ ఉన్నది బాబానే. ఇలా గుర్రాన్ని ఇప్పుడు కట్టేసి కొడుతుంటే తన శరీరం మీద వాతలు చూపించారు. అక్కడ కొడితే ఇక్కడ శరీరం మీద వాతలు కనపడడం ఏంటి అంటే అందులో ఉండేటటువంటి చైతన్యము నేనే, నాకు దానికి భేదం లేదని బాబాగారు చెప్పడం జరిగింది అన్నమాట. అలాగే నానా చంద్రకర్ ఒకసారి పోలీలు అలాగే చేసుకొని బాబా ముందు పెడితే బాబా వాటిని ఆరగించాను అన్నారు. కొంతసేపటికి అసలు జరిగింది ఏమిటి అని అంటే బాబాగారు ఆ పళ్ళని పక్కన పెట్టారు. చీమలు ఈగలు వాలాయి, అవి తింటున్నాయి. బాబాగారు ఏమన్నారు, నేను తిన్నాను అన్నారు. అతడికి మండిపోయింది. మీకోసం కష్టపడి ప్రేమతో తీసుకొచ్చి మేము ముందు పెడితే మీరు తినకుండా అలాగే చూస్తూ పక్కనున్న చీమలు ఈగలు మొత్తం తినేస్తున్నాయి. మీరేమంటున్నారు, నేను తిన్నాను వెటకారంగా మాట్లాడుతున్నారా, తమాషా చేస్తున్నారా అన్నట్టు చూసాడు బాబా వైపు. బాబాని అడిగాడు కూడా. అప్పుడు నాన్న ఇంతకాలము నాతో ఉండి నీవు తెలుసుకున్నది ఇదేనా, నేను ఆ చీమలు ఈగల రూపంలో నేను స్వీకరించానయ్యా అంటాడు. అదేంటి స్వీకరించావా, నిలువెత్తు నాకు విగ్రహంగా నాకు కనిపిస్తూ ఉన్నావు, సాక్షాత్తు దర్శనమిస్తూ ఉన్నావు, నువ్వు శరీరంతో నువ్వు తినకుండా ఆ రూపంలో తింటున్నాను అంటున్నావు, సరే అందులో ఉండే చైతన్యం నీవి, కానీ నాకు తెలియటం లేదే అని బాబాని అడిగితే బాబా ఒక విచిత్రమైనటువంటి ఒక శబ్దం, ఒక సైగ చేశారట. శబ్దం చేసినప్పుడు అతడికి అర్థమైంది. ఏమని, తనకు తప్ప తెలియని, ఎవరికీ తెలియని రహస్యం తనకు తెలిసింది. అంటే తన మనస్సులో ఉన్నదాన్ని బాబా గ్రహించారు. అట్లే ప్రతి ప్రాణి శరీరంలో ఆయన ఉన్నారు అని అతడికి అర్థమైందనమాట. అతడికి అర్థమయ్యేలా ఆ విధంగా బాబా గారు చేయడం జరిగిందనమాట. ఇలా అలాగే ఒక పటం, ఒక విగ్రహం పటానికి దండ వేస్తే ఒక వ్యక్తి 4 సంవత్సరాల క్రితం దండ వేసి 4 సంవత్సరాల తర్వాత షిరిడీ వెళ్ళినప్పుడు ఇతడు నాకు 4 సంవత్సరాల నుండి తెలుసు అన్నారు బాబాగారు. అదెట్లా బాబా, నేను వచ్చింది ఇప్పుడే కదా, మిమ్మల్ని చూసింది ఇప్పుడే కదా అంటే కాదు నువ్వు 4 సంవత్సరాల క్రితము నా యొక్క పటాన్ని చూసి నువ్వు నమస్కరించావు కదా అన్నారు. అవును బాబా, తనకు నమస్కరిస్తే నాకు నమస్కరించినట్లే అన్నారు. ఇలా పటానికి బాబాకి భేదము లేదు అని బాబాగారు చెప్పడం జరిగింది. అది కూడా నేనే.
అలా విగ్రహానికి ఒకడు నైవేద్యం మర్చిపోతే, అరే మీరు ఇక్కడే ఉన్నారు తల్లి కొడుకులు, మీ తండ్రి అక్కడ నైవేద్యం పెట్టడం మర్చిపోయాడు, నేను వెళ్ళాను నైవేద్యం కోసం కానీ అక్కడ లేకపోవడంతో తిరిగి వచ్చేసాను అన్నాడు. అతను చాలా బాధపడ్డాడు. వెంటనే తండ్రికి లేఖ రాస్తూ ఉంటాడు. తండ్రి కూడా నేను మర్చిపోయానురా, నా దోషాన్ని మన్నించమని బాబాను తండ్రి లేఖ పంపించడం జరుగుతుంది. తను ఇంటికి వెళ్ళిపోవాలని ఆరాటపడుతూ ఉంటే, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇప్పుడు నాకు నైవేద్యం పెట్టొచ్చులే, నువ్వేం బాధపడకు అని చెప్పేసి బాబాగారు అంటారనమాట. అంటే అక్కడ విగ్రహానికి పెడితే బాబాకు పెట్టినట్టే. ఇలా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయండి. ప్రతి దాంట్లో అంటే ప్రతి జీవిలో, ప్రతి మనిషిలో తానున్నాను అని బాబాగారు ఒక చదువు రానివాడికి కూడా, చదువు వచ్చు రాదు అని కాదండి, అక్షరజ్ఞానం లేని వారికి కూడా అర్థమయ్యేలా బాబాగారు లీలలు చూపించి మహిమలు చేసి అనుభవం ద్వారా అర్థమయ్యేలా చేయడం జరిగిందనమాట. అందుకే బాబా లాంటి గురువు నిజంగా దొరకడం మన అదృష్టం. ఇటువంటి మహాగురువుతో కొంతమంది పోల్చుకుంటున్నారండి. కొందరు బాబాతోనే సమానమని చెప్పుకుంటున్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి గురువును కొందరు సాధారణమైనటువంటి గురువులతో పోలుస్తున్నారు. కొందరు సాధారణ యోగులతో జమకడుతూ ఉన్నారు. వీరంతా కూడా బాబా ఎవరో సరిగా అర్థం చేసుకోలేని అవివేకులు, అజ్ఞానులు, అయోమయమైనటువంటి జీవులు వీళ్ళంతా. బాబా గారికి బాబాయే సాటి, సాయికి సాయే సాటి, బాబాతో ఎవరికి లేదు పోటీ అన్నమాట. బాబా గారితో పోల్చడానికి గతంలో ఎవరూ లేరు, వర్తమానంలో ఎవరూ లేరు, భవిష్యత్తులో కూడా ఉండబోరు. కారణం ఆ దక్షిణామూర్తియే, కృతయుగంలో ఉన్న దక్షిణామూర్తియే ఇప్పుడు ఈ సాయినాథుడు. సాక్షాత్తు సృష్టికి మూలమైన పరమశివుడే, ఆ పరమశివుడి స్వరూపమే సాయినాథుడు. సాక్షాత్తు పరబ్రహ్మమే సాయినాథుడు. కాబట్టి బాబా గారికి బాబాయే సాటి, సాయిబాబాకు సాయిబాబాయే సాటి అని మనం అర్థం చేసుకోవాలి. బాబా లాంటి గురువు ఎక్కడ ఈ భూమి మీద లేడు, రాబోడు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని బాబాని చక్కగా ఆరాధించండి. బాబా సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు. నీ బాధలు కష్టాలు అన్నీ తెలుసు. నీకు ఏదైనా క్షణాల్లో తారుమారు చేయగలడు. నీకు కావాల్సింది ఇవ్వగలడు, నీకు అవసరమైంది ఇవ్వగలడు, నీ కోరికలు తీర్చగలడు. కానీ బాబా ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఏది ఇచ్చినా, ఎప్పుడు ఇచ్చినా అది మన మంచికే ఇస్తాడు, మనకు మంచి చేయడం కోసం ఇస్తాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని తద్వారా మనం ప్రశాంతంగా జీవిద్దాం. జై సాయిరాం, జై జై సాయిరాం.